నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇండిగో ఫ్లైట్స్ తరచూ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే దాదాపు వేల సంఖ్యలో ఉన్న ఫ్లైట్స్ ఆగిపోయినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ దానికి సంబంధించిన ప్రైస్ కానివ్వండి, టికెట్ కాస్టింగ్ కానివ్వండి, ఇది సామాన్యుల మీద కూడా భారం పడే అవకాశాలు ఉన్నాయి. తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అని చెప్పేసి అయితే వింటూ ఉన్నాం. మరి దీని వెనుక ఖచ్చితంగా అదాని దాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు, అసలు ఏం జరుగుతుంది? ఈ క్రైసిస్ అనే దాని నుంచి బయటపడడానికి ఇంకా ఎట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద క్రైసిస్ ఎప్పుడు రాలేదండి మన ఏవియేషన్ రంగంలో, సివిల్ ఏవియేషన్ రంగంలో. ఇది అతిపెద్ద క్రైసిస్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 91 వరకు కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఎయిర్వేస్ ఉండేవి. అంటే ఈ సంస్థలంతా కూడా గవర్నమెంట్, ఎయిర్ ఇండియానే ప్రధానంగా చేసేది. అయితే దాని తర్వాత 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దాదాపు 2 డజన్ల పైన ఈ పౌర విమానయాన సంస్థలు రంగంలోకి వచ్చాయి. ఈస్ట్ వెస్ట్ కానీ, జెట్ కానీ, డమానియా కానీ, తర్వాత మోడీ లిఫ్ట్ అని, ఎన్ఈపీస్ అని, తర్వాత సహారా అని, ఎయిర్ డెక్కన్ అని, ఇలాంటివి అప్పుడు వచ్చిన సంస్థలు అన్నమాట. అయితే ఇందులో చాలా సంస్థలు మూతబడిపోయినాయి, రన్నింగ్ కరెక్ట్గా చేయలేక. దాని తర్వాత ప్రధానంగా ఇవాళ తీసుకుంటే 2 సంస్థల దగ్గర మొత్తం 80% 2 సంస్థల దగ్గరే ఉంది. ఒకటి ఇండిగో. ఇండిగో దగ్గర రోజుకి 2000 విమానాలు ఇండిగో నడుపుతుందండి. అంటే మొత్తం విమానాల నడిపడంలో 60% వాటా ఇండిగో దగ్గరే ఉంది. ఇంకొక 20% టాటా, ఎయిర్ ఇండియాను వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి టాటా దగ్గర ఉంది. ఈ 2 సంస్థలు కలిపి 80% వీళ్ళ దగ్గరే ఉంది. మిగతావి స్పైస్ జెట్, గోని, మిగతావి ఉన్నాయి. సో ప్రధానంగా ఇప్పుడు ఇండిగో దగ్గరే 60% రోజుకి 2000 విమానాలు ఉన్నాయి. ఈ 2000 విమానాలని ఆపేసింది మొన్న 5వ తేదీ, నిన్న ఒక్కరోజే 1000 విమానాలు ఆగిపోయినాయి. దాంతో ఇప్పుడు గందరగోళం అయిపోయింది. మనకేందంటే మనకి విపరీతంగా ఈ మధ్య విమానాలు వాడడం మిడిల్ క్లాస్ కూడా పెరిగింది. ఎందుకంటే అఫోర్డబుల్ రేట్స్ వచ్చాయి. రెండోది త్వరగా పనులు చేసుకోవాలి కాబట్టి వెళ్తున్నారు. రిచ్ కూడా కొంత మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా పెరిగారు కాబట్టి జరుగుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆపేశారో పెద్ద కొన్ని లక్షల మంది ప్రయాణికులకి ఎఫెక్ట్ అయింది. మనం చాలా విజువల్స్ చూస్తున్నాం, ఎయిర్పోర్ట్లలో గొడవలు చేయడం, ఆగిపోతున్నారు. ఈ సందర్భంగా స్పైస్ జెట్ లాంటి వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్లు బీభత్సంగా పెంచేసేది. మొన్న రౌండ్ ట్రిప్ 89,000 అని చెప్తున్నారు, 60,000 అయినాయి. ఒక సింగిల్ వన్ వే 35,000 ఇలాగా పెరిగిపోయి విపరీతంగా పెంచేస్తారు. సో అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు సడన్గా ఇండిగో ఇలాగ ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది? దీని వెనక అదాని ఉన్నాడనేది కూడా ఒక థియరీ వస్తుంది. రాహుల్ గాంధీ కొన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాడు. అసలు ఏంటి అనేది ముందు మనం పరిశీలిద్దాం. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు, ఇండియాగో ఎయిర్లైన్స్ పీటర్ ఎల్బెర్ట్స్ అని CEO, ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మాకు తగినంత క్రూ లేరు, అంటే లీగలీ అవైలబుల్ క్రూ లేరు, అందుకని మేము ఆపాము అనేది ఒకటి. అంతకుముందు ఏమో ఈ ఫాగ్ దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయినాయి, ఇప్పుడు సీజన్ అది కాబట్టి. కానీ ప్రధానంగా అది. అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే DGCA అంటారు, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ DGCAనే మొత్తం మానిటరింగ్ చేస్తుంటది సివిల్ ఏవియేషన్. ఈ సివిల్ ఏవియేషన్ వీళ్ళు ఏం చేశారంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనే ఒక FDTL అనే ఒక రూల్ తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈ రూల్ అంటే పైలట్ ఫ్యాటిగ్ అంటారు. పైలట్ ఫ్యాటిగ్ అంటే పైలట్లు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పనిచేస్తున్నారు. ఎక్కువ పనిచేయడం వల్ల వాళ్ళకి రెస్ట్ ఉండట్లేదు. రెస్ట్ ఉండకపోవడం వల్ల చాలా సార్లు పైలట్ వాడు డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపోవడం, యాక్సిడెంట్లు జరగడం, ఇవి జరుగుతున్నాయి. ఈ పైలట్ ఫ్యాటిగ్ అంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణికుల భద్రత గాల్లో, నిజంగానే గాల్లో ఉంది. సో అందుకని ఆ మధ్య 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఈ DGCAకి రికమెండ్ చేసింది, మీరు 2012లో వచ్చిన రూల్సే పెట్టారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో కండి,
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO అని ఉంటుంది. దాని రూల్స్ని మీరు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సో అట్లాగే అనేక నివేదికల్లో కూడా ఈ పైలట్ ఫ్యాటిగ్ వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వేలాడుతుంది అనేది చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈ రూల్స్ తీసుకొచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని రూల్స్ తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా 2 ఉన్నాయన్నమాట. ఒకటి నైట్ ల్యాండింగ్ పర్ వీక్ అనే దాన్ని తగ్గించేశారు. ఇంతకుముందు 6 ఉండేవి. ఒక వారంలో 6 నైట్ ల్యాండింగ్ డ్యూటీస్ ఉండేవి. నైట్ ల్యాండింగ్ అంటే నైట్ అంటే అర్థమైందంటే 12 గంటల నుంచి 6 గంటల మార్నింగ్ వరకు. దాన్ని 6 నుంచి 3కి చేసేసారు, తగ్గించేశారు. అంటే అంత ఉండకూడదు, వీక్లో 3 ఉండాలని. అట్లాగే రెస్ట్ పీరియడ్ ఇంతకుముందు 36 గంటలు ఉండేది, దాన్ని 48 గంటలకు పెంచారు. అంటే 12 hours పెంచారు అనమాట. అంటే ఇంకొక మనకి ఒక హాఫ్ డే అనుకోవచ్చు. 2 days అయిపోయినట్టు. 2 days 48 గంటలు అంటే 2 full days రెస్ట్ ఉండాలి వీక్లో వాళ్ళకి అనేది పెట్టారనమాట. ఈ 2 కండిషన్స్ పెట్టడంతో ఏమైంది, వీళ్ళకి పైలట్లు సరిపోలేదు, స్టాఫ్ తగ్గిపోతారు కదా ఆటోమేటిక్గా. మనకేందంటే ఇండియాలో పైలట్ ట్రైనింగ్ 1000 మందికి ఇస్తారండి సంవత్సరానికి, కానీ 2000 మంది అవసరం ఉంది. సో సరిపోయే ట్రైనింగ్ ఇచ్చి చేయట్లేదు. అది అందువల్ల లీగలీ అవైలబుల్ పైలట్ క్రూ అందుకనే వీళ్ళకి దొరకట్లేదు. సో దీనివల్ల మేము ఆపేస్తాం అనేది వాళ్ళు చెప్పింది. అయితే దీని వెనక ఇంకొక మతలబు ఉంది. ఇదేంటంటే మీరు మాకు రూల్స్ పెడితే మేము నీకు జలక్కిస్తాము అని బెదిరించడానికే ఇది చేశారు. ఎందుకంటే వీళ్ళకి 60% వీళ్ళ మోనోపల్ ఉంది కాబట్టి మీరెవరు ఆ రూల్స్ పెట్టి, ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి రూల్స్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళిద్దరు, ఎవరు టాటా ఎయిర్వేస్ అండ్ ఇండిగో. ఇవి పెట్టకండి, ఇవి పెడితే మాకు బర్డెన్ ఎక్కువ అవుతుందండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దీన్ని పెట్టడం వల్ల 20-25% పైలట్ని పెంచాలి. శాలరీలు స్టార్టింగ్ లో 1.5 lakhs నుంచి పర్ మంత్ 10 lakhs వరకు శాలరీలు ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్ అంటాం కదా, ఆపరేషన్ కాస్ట్ 15% పెరుగుతుంది వాళ్ళకి. ఆ 15% పెరిగినప్పుడు ఈ కాస్ట్ని ప్రయాణికుల మీద వేస్తే తగ్గిపోతుంది ప్రయాణికులు, కానీ వేయలేరు. అందుకని వీళ్ళు పెట్టే రూల్స్ వల్ల వీళ్ళకి ప్రాఫిట్ డౌన్ అయిపోతుంది, ఖర్చు పెరుగుతుంది. దీన్ని బెదిరించకపోతే గవర్నమెంట్ వినదు, మనం గవర్నమెంట్ని బెదిరించాలి, బ్లాక్ మెయిల్ చేయాలి అని వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనేది వస్తున్న వార్త. ఈ బ్లాక్ మెయిల్కి గవర్నమెంట్ కూడా లొంగి ఇప్పుడు DGCA వీళ్ళు పెట్టిన రూల్స్ని కొంతవరకు సడలించి ఒక 30 రోజుల పాటు సడలించారు. సో అంటే దిగి వచ్చింది ప్రభుత్వం. దీన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థకి లేదా ఒక కార్పొరేట్కి మోడీ వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేట్లకి మొత్తం దేశాన్ని కట్టబడుతున్నారు. ఒక సామెత ఉంది కదా, 2 గుజరాతీ వాళ్ళు ఇంకొక 2 గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారు. అంటే అంబానీ అదానీలకి మోడీ షాలు అమిత్ షాలు అమ్మేస్తున్నారని. అది అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మోనోపలి పెరిగిపోయింది. ఇక్కడే ఇప్పుడు అదానీ రోల్ వస్తుంది. అదానీ వల్లనే ఇదంతా జరుగుతుంది, అదానీనే వీళ్ళని బెదిరించేలా చేయించాడు ఇండిగోని అనేది అసలు ఈ రూల్స్ వెనక కూడా అదానీ ఉన్నాడు. అదానీ రూల్స్ని పెట్టించి ఇండిగోని దెబ్బతీసి దాన్ని తను కబ్జా చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అదానీ ఈ ఏవియేషన్ రంగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నాడు. ఆల్రెడీ 7 ఎయిర్పోర్ట్లు అదానీ కిందకు వచ్చేసాయి. 15 సీపోర్ట్లు అదానీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి జీవీకే వాళ్ళని కూడా బెదిరించి ఆ మధ్య జీవీకే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, GMRలో కూడా బెదిరించారని వార్తలు కూడా వచ్చాయి. సో రెండోది ఏంటంటే అదానీ వాళ్ళు $15 బిలియన్ ఖర్చు పెడుతున్నారు 2030 నాటికి ఎక్స్పాన్షన్ కోసం. అంటే మన దేశంలో 2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు ఉంటారండి. 50 కోట్లు ఉంటారు. దీంట్లో 20 కోట్ల విమాన ప్రయాణికుల్ని టార్గెట్ చేస్తున్నారు అదానీ వాళ్ళు. అంటే మొత్తం మా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది అదానీ ప్లాన్. కాబట్టి ఎయిర్పోర్ట్లని, ఎయిర్ విమానాల సంస్థలను కూడా తమ పెట్టుకుంటే మొత్తం మోనోపలి తనకు ఉంటుంది. అందుకనే మోనోపలిస్టిక్ క్యాపిటలిజం అంటారు. అంటే కొన్ని సంస్థలే మొత్తంగా నడపడం వల్ల ఏమవుతుందంటే
వాళ్ళు చెప్పినట్టే రూల్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు భయపెడితే భయపడాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఏర్పడింది. వీళ్ళని ఇప్పుడు అరెస్టులు చేసో వాళ్ళ డైరెక్టర్లను అరెస్టులు చేసి మొత్తం కానీ వాళ్ళ మీద సీరియస్గా కానీ మీరు రూల్స్ పాటించాలి, మీరు నడపాలని కానీ సీరియస్ అయితే వీళ్ళు దిగి వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు దిగి రావట్లేదు. వీళ్ళు బెదిరిస్తే గవర్నమెంట్ దిగి వచ్చింది, రూల్స్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇది మళ్ళీ దేనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టారు రూల్స్? ప్రయాణికుల సేఫ్టీ కోసం. మళ్ళీ నువ్వు రూల్స్ మార్చుకోవడం అంటే ప్రయాణికుల సేఫ్టీకి నువ్వు పనంగా పెట్టినట్టే కదా, అవసరం లేదన్నట్టే కదా. ఇది ఇప్పుడు విమర్శలకి గురవుతుంది అన్నమాట. సార్ ఇప్పుడు మనం అనుకుంటే ఇప్పుడు స్టాఫ్ ఎవరైతే రిక్రూట్మెంట్ అవసరం ఉందో ఎక్స్టెన్షన్ వాళ్ళు ఉన్నారు అంటారా సఫిషియెంట్ గానీ? ఇప్పుడు మన వాళ్ళని తీసుకోవడానికి సరిపడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయొచ్చు అని ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, పెంచొచ్చు ట్రైనింగ్. వీళ్ళు ఇంత అయితే 2000 విమానాలు ఆపాల్సిన పరిస్థితి అయితే లేదు కదా. అదే కదా, రైట్. అంటే సామాన్యుడు కావాలనే వాళ్ళు ఆపారు. ఇప్పుడు ఏదో 100 ఆగిపోయినాయంటే అర్థం చేసుకోవచ్చండి. 2000 ఆగిపోయినాయంటే అర్థమేమి అంటే బెదిరింపు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ సార్, చూద్దాం. మీరు అన్నట్టు ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఏదైనా బెస్ట్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.